హాయ్ అండి అందరికీ. ఈరోజు జూన్ 9th 2026 కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఈరోజైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. అందరూ ఫోకస్ చేయాలి. ముందుగా ఛానల్ని లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్, ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పిఎంఎస్ఎంఏ అనేది ఈ రోజుకి 10 years పూర్తయిందండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఎంఎస్ఎంఏ ఫుల్ ఫామ్ అడగొచ్చు. అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారని అడగొచ్చు. అది ఇదే రోజున అంటే జూన్ 9th 2016లో స్టార్ట్ అయ్యింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లోకి వస్తుందండి. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే పిఎం మోడీ పర్యటనలు ఖరారయ్యాయని ఫిక్స్ అయ్యాయి అన్నమాట. ఫ్రాన్స్ అండ్ స్లోవేకియా అనే 2 కంట్రీస్కి మోడీ వెళ్ళడానికి ఫిక్స్ అయ్యారండి. అక్కడికి వెళ్ళి డిఫరెంట్ ఎంఓయూలు చేస్తారు. అది ఆ రోజు అక్కడికి వెళ్ళేటప్పుడు దేనికోసం చేశారు అనేది మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, స్లోవేకియా రాజధాని బ్రటిస్లవా అనే మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే శౌర్య చక్ర అనేది అవార్డ్స్ ఇచ్చారండి మన ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదన. శౌర్య చక్ర అవార్డు అనేది ఎవరికి వచ్చిందంటే లెఫ్టినెంట్ కమాండర్ సూరజ్ ప్రసర్ అనే పర్సన్కి వచ్చింది. అసలు శౌర్య చక్ర అనేది ఎందుకు ఏ ఫీల్డ్లో ఇస్తారంటే రక్షణ ఫీల్డ్, అదేమైనా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటాయి కదండి, వాటిలో ఇస్తారండి. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? జూన్ 21. అసలు అంతర్జాతీయ యోగా దినోత్సవం మనకి థీమ్ అనౌన్స్ చేశారండి ఈరోజు, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. అసలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఇండియా 2015లో పరిచయం చేసింది. దాంతోపాటు ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ కూడా ఇండియాలో ఫస్ట్ టైం హోల్డ్ చేశారు అహ్మదాబాద్ సిటీలో. అయితే దాంట్లో అవార్డ్స్ ఇండియాకి 114 వచ్చాయి, మనమే టాప్ అండి. అలాగే అస్సాం చెందిన తేజ్పూర్ లిచ్చీలు జిఐ ట్యాగ్ వచ్చిన తేజ్పూర్ లిచ్చీలు అనేవి దుబాయ్కి అండ్ సింగపూర్కి ఎక్స్పోర్ట్ అయ్యాయండి. అయితే ఇక్కడ జిఐ ట్యాగ్ అంటే ఏంటి? జియోగ్రాఫికల్ ఇండికేషన్ అండి. అలాగే మన ఇండియన్ జీడిపి వృద్ధి రేటు తగ్గింది అని ఫిచ్ రేటింగ్ సంస్థ అనౌన్స్ చేసింది. 6.7 లాస్ట్ టైం ఇచ్చింది, ఇప్పుడు 6.4 అని ఇచ్చింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అండి. అలా మన ఇండియన్ జీడిపి రేటింగ్స్ అనేవి డిఫరెంట్ సంస్థలు రేటింగ్స్ ఇస్తాయండి. అందులో కొన్ని మూడీస్ అండ్ S&P గ్లోబల్ అలా డిఫరెంట్ ఉన్నాయండి. అలాగే NFHS 6th సర్వే ప్రకారం టోటల్ ఫెర్టిలిటీ రేటు అండమాన్ అండ్ నికోబార్లో చాలా తక్కువగా నమోదైంది, 0.9%. అక్కడ ఎక్కువగా వృద్ధులు ఉన్నారని ఈ సర్వేలో తేలిందండి. అలాగే భారతీయ వైమానిక దళ ఉపాధ్యక్షుడుగా ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ ఎన్నికయ్యారు. భారతీయ వైమానిక దళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ఇది 1932లో స్టార్ట్ చేశారు. అలాగే సిప్రీ ప్రకారం ఇండియా దాని నిల్వలు అంటే ఆర్మర్డ్ ఫోర్స్ లైక్ మన అణుసంపదని పెంచుకుంటున్నాయి అని సిప్రీ అనౌన్స్ చేసింది. అసలు సిప్రీ ఏం చేస్తుందంటే డిఫరెంట్ కంట్రీల దగ్గర ఎంతెంత ఉన్నాయి, అదే బాంబులు ఎన్ని ఉన్నాయి అలాంటివి చెప్తుందండి. సిప్రీ ఫుల్ ఫామ్ ఏంటంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా స్టాక్ హోమ్లోనే ఉందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్